H1B వీసా ఇప్పుడు భారతదేశంలో ఇదే హాట్ టాపిక్. కాగా సదరు వీసా రుసుం పెంపుకు సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయం వెలువడ్డ కాసేపటికే వైట్ హౌస్ ఒక విరుద్ధ ప్రకటన చేస్తుంది. కాగా ట్రంప్ వైట్ హౌస్ నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వచ్చాయి. దీంతో భారతీయుల్లో గందరగోళం ఏర్పడింది. దీంతో శుభకార్యాలు కూడా రద్దు చేసుకుని అమెరికా విమానం ఎక్కారు భారతీయ టెక్కీలు. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. H1B వీసా రుసుంను $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి వైట్ హౌస్ మరో విరుద్ధ ప్రకటన చేసింది. దీంతో భారతీయ టెక్కీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. తొలుత వీసా రుసుం పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన రాగానే వీసా హోల్డర్లు, దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో అమెరికాలోని టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. తక్షణమే అమెరికా రావాల్సిందిగా H1B వీసాదారులకు మెయిల్స్ పంపాయి. దీంతో భారత్లో ఉన్న అనేక మంది టెక్కీలు తీవ్రంగా కలవరపాటుకు గురయ్యారు. ఇప్పుడు అమెరికాకు వెళ్లకపోతే భవిష్యత్తులో వెళ్లలేమేమో అని భారతీయ టెక్కీలు ఆందోళనకు గురయ్యారు. దీంతో కీలకమైన వివాహం వంటి శుభకార్యాలను కూడా రద్దు చేసుకున్నారు. హడావిడిగా అమెరికా వెళ్లడానికి విమానాశ్రయాలకు పరుగులు తీశారు. కాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే వీసాకు సంబంధించి వైట్ హౌస్ మరో ప్రకటన విడుదల చేసింది. అయితే ట్రంప్ ప్రకటనకు పూర్తి భిన్నంగా ఉంది వైట్ హౌస్ ప్రకటన. $1,00,000 అనేది వన్ టైం ఫీజు మాత్రమే అంటూ వైట్ హౌస్ మరో విభిన్నమైన ప్రకటన చేసింది. దీంతో అనేక మంది భారతీయ టెక్కీలు తమ విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ నుంచి భారత్కు వస్తున్న ఓ విమానం ఆఫ్ కావడానికి కొద్దిసేపటికి ముందు కొంతమంది భారతీయ ప్రయాణికులు దిగిపోయినట్లు సమాచారం. దీంతో సదరు విమానం 3 గంటల పాటు ఆలస్యమైందని పేర్కొంటూ ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కాగా సదరు పోస్టు ప్రస్తుతం వైరల్ అయింది. కాగా తన వివాహం కోసం చేయాల్సిన ప్రయాణాన్ని రద్దు చేయాల్సి వచ్చిందంటూ మరో భారతీయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా లేబర్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావం చేయనుంది. దీంతో కొన్ని రంగాల్లోని దిగ్గజ సంస్థలకు ట్రంప్ నిర్ణయం అత్యంత సమస్యాత్మకంగా మారనుంది. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం అమెరికాలోని అనేక రంగాలపై పెను ప్రభావాన్ని చూపనుంది. ఇందులో కంప్యూటర్ సంబంధిత రంగాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కస్టమ్ ప్రోగ్రామింగ్ రంగంపై ఎక్కువ ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సర్వే రంగాలు ఉంటాయి. వీటి తర్వాత విద్యారంగంపై కూడా ట్రంప్ నిర్ణయం ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కాగా అమెజాన్, మెటా, యాపిల్, ఆల్ఫాబెట్ కంపెనీలతో పోలిస్తే చిన్న కంపెనీలు అలాగే స్టార్టప్లు H1B వీసాలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నాయి. ఎందుకంటే ఈ 4 పెద్ద కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ దాదాపు $11.1 ట్రిలియన్. దీంతో వీసాల రుసుం పెంపు విషయంలో ఇవి వెనక్కి తగ్గవంటున్నారు నిపుణులు. కాకపోతే ఎంట్రీ లెవెల్ పొజిషన్లలో భవిష్యత్తులో విదేశీ ఉద్యోగులను నియమించుకోకపోవచ్చు. తక్కువ వేతనం ఇచ్చేవారి కోసం ఏకంగా $1,00,000 రుసుం చెల్లించడాన్ని భారంగా సదరు కంపెనీలు పరిగణించవచ్చు. అయితే అమెరికాలో కొత్తగా డిగ్రీ చేసిన స్థానికులకు ట్రంప్ నిర్ణయం ఒక మంచి అవకాశం కిందే లెక్క.
ఇదిలా ఉంటే H-1B వీసా ఫీజును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి కంపెనీలు కోర్టులో సవాల్ చేసే అవకాశాలున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ కౌన్సిల్కు చెందిన కొంతమంది సీనియర్లు ఈ విషయం వెల్లడించారు. అయితే అమెరికాలోని విదేశీ ఉద్యోగులను అడుగు పెట్టకుండా చేయడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కోర్టుల్లో నిలబడదని అమెరికా ఇమిగ్రేషన్ సర్వీస్ మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా ట్రంప్ నిర్ణయంపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్ నిర్ణయ ప్రభావం ఉద్యోగులు, వారి కుటుంబాలపై తీవ్రంగా పడుతుందని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఏది ఏమైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు పిచ్చోడి చేతిలో రాయిలా మారాయి.